ప్రారబ్ధం ఎవరు తప్పించుకోలేం కదా గురువుగారు. అవును. మనం ఏం చేసినా అది ఖచ్చితంగా జరుగుతాది. మరి అవును. మనం ఎందుకు చేయాలసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ ఉంది. మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నాం. మన ప్రారబ్ధంలో ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలని ముందే రాసుందనుకోండి. మనం చదివినా ఇప్పుడు పాస్ అవ్వాలని రాసుంటే, మనం చదివినా పాస్ అవుతాం, మనం చదవకపోయినా పాస్ అవుతాం. ఇంకెందుకు చదవాలి అని చెప్పి వదిలేస్తే మనం ఏం చదవకపోతే అప్పుడు పాస్ అవుతామా? ఫెయిల్ అవుతామా? మనం చదవనందుకు ఫెయిల్ అయినామా? మన ప్రారబ్ధంలో రాసున్నందుకు పాస్ అయినామా అనే ఒక డౌట్ వచ్చింది గురువుగారు నాకు. అందుకనే నిన్ను చెప్పాం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ డ్యూటీ నువ్వు చెయ్యి, ఫలితం కోసం చూడబాకు. కర్మయోగం ఏం చెప్పిందనంటే అది ఫలితం కాదు. మీరు పరీక్ష రాయటం ఫలితం కాదు. పరీక్ష రాస్తే వచ్చేది ఫలితం. ఆ ఫలితాన్ని గురించి ఆలోచించకుండా నువ్వు పరీక్ష రాయటాన్ని గురించి ఆలోచించు. ఎట్లా చదవాలా, ఎలా రాయాలా, దానికి ఎంత కష్టపడాలా అనేటువంటిది చేసి నువ్వు రాయి. ఫలితం ఏమొస్తుందా, ఏమొస్తే అది కానీ అది భగవదార్పణం అని అనుకో, అంతే. ఇప్పుడు మనం చెప్పే ప్రారంభం ఏమిటనంటే నువ్వు పరీక్ష రాస్తే వచ్చేది కాదు. ఇప్పుడు ఇంతకు ముందు ఏదో పరీక్షలు రాశావు, వాటి వల్ల వచ్చేది. ఇంతకు ముందు జన్మల్లోనే నువ్వు ఏవో పనులు చేశావు. ఆ పనులు చేసినందువల్ల అది పుణ్యం కనుక అయితే సుఖము, పాపం అయితేనేమో దుఃఖం. మంచి అయితేనేమో సుఖము, చెడు అయితేనేమో దుఃఖం రావాలా. అవి ఖచ్చితంగా వస్తాయి, వాటిని మనం అనుభవించాలా. ఆ అనుభవించేటప్పుడు మనం ఏం చేస్తే ఇది వచ్చిందని మనకి తెలియదు, కానీ ఏదో చేశాం. అందుకని మనం ఏమంటాం, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఏమంటారంటే, ఏమండి నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది తెలియదండి, నేను ఏ జన్మలో ఏం పాపం చేశాను అంటాగా. అంటే మనకి తెలియకుండానే వేదాంతం వచ్చింది మన నోటి మీదుగా. ఏ జన్మలో ఏం చేశానో నాకు ఈ కష్టం వచ్చింది. కాకపోతే సుఖం వచ్చినప్పుడు మనం అనం, ఏ జన్మలో ఏం చేసామని మనం అనం. కష్టం వచ్చినప్పుడు మాత్రం అంటాం. తెలుసో తెలియకో మనం అంటున్నాం, అది కరెక్ట్. కాబట్టి ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు చేసేది నువ్వు పరీక్ష రాయటం. కాబట్టి డూ యువర్ డ్యూటీ, అంతే. ఇంకా రెండో ఆలోచన లేదు. నాకు ఇన్ని మార్కులు రావాలా, నాకు ఫస్ట్ క్లాస్ రావాలా, 195 రావాలా, ఈ ఆలోచన వద్దు. ఎన్ని వస్తాయో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అవి రావాలి అని అనుకోని దాని మీద కనుక దృష్టి పెడితే ఈ రాసే దాని మీద దృష్టి పోద్ది, అంటే నైపుణ్యం తగ్గుద్ది. అందుకని ఫలితం మీద ఆసక్తి లేకుండా చేస్తే నువ్వు చక్కగా నువ్వు చేయాల్సినటువంటి పని చక్కగా చేస్తావు. చేసిన తర్వాత ఏ ఫలితం వస్తుందో రాని, ఏ ఫలితం వచ్చినా అది భగవంతుడికి సమర్పించు, అంతే.